అనిల్ కుమార్ యాదవ్ చాలా రోజుల నుంచి ఎక్కువ కనిపించేవాడు కాదు అతను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎక్కువ కనిపించేవాడు కాదంటే బ్యాంకాక్ పోయినాడయా, పట్టాయికి పోయినాడు, లేకుంటే హాంకాంగ్ పోయినాడు. ఈడ బెట్టింగ్ యాప్లు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం ఇది మింగబెడతారు మమ్మల్ని. మేము ఆడికి పోయి బెట్టింగ్లో ఆడించి దందా నడుపుతాము. ఏం మీకు వచ్చిన బాధ ఏంది ఇప్పుడు? పక్కా నడుపుతామయ్యా. ఎందుకు నడపకూడదు? డబ్బులు సంపాదించుకుంటున్నాడు, అది కూడా వ్యాపారం అది. మరి ఇన్ని వ్యాపారాలు చేయకుండా ఉంటే మెడ్రాస్లో లంక కొంత కొంప ఎట్టొచ్చింది, చెన్నైలో యాడ్ నుంచి తెచ్చి కట్టినాము. మేము నెల్లూరులో ఎట్ట తిరిగే వాళ్ళము, మా అనిల్ కుమార్ యాదవ్ ఎట్ట తిరిగేవాడు. డైర్ ఉంటే సొక్కాయలే, సొక్కాయ అంటే డైర్లే ఒకప్పుడు. ఈ పొద్దు ఎట్టొచ్చినాయి, అనవాళ్ళ దగ్గరికి తీశారు, మా వాడు మగవాడు అయినాడు. మరి ఇంకేంది ఏంది పంచాయతీ? మరి జగన్మోహన్ రెడ్డి నర్సరావుపేటకు ఎంపీగా ఇచ్చారు సీటు, ఎంపీ సీటు. మరి ఇప్పుడు అక్కడ ఇప్పుడు నెల్లూరులో ఉండేది చెత్తే. ఈ చెత్త ఎత్తుకొని పోయి నర్సరావుపేటలో వచ్చి బంగారు అవుతుందా? చెత్త ఆడినా చెత్తే కదా. ఎత్తుకొని పోయి వేసాడు. నేను గెలుచుకుంటే రాజకీయ సన్యాసం తీసుకుంటా అన్నాడు. చెత్త తుప్పు అని ఊసా తుడుచుకొని పోయే రకం మేము, మా పార్టీ వాళ్ళము. ఇప్పుడు నెల్లూరుకి వచ్చాడు, సొంత ఊరు కదా. అబ్జర్వర్గా వేసారులే. దేనికి? ఈ పుదుగాడు ఏదో మాట్లాడినట్టున్నాడు నాకు తెలిసి. మాట్లాడతాడు, మాట్లాడొద్దా? ఏం రాడు. అవి ముందున్న కేసులు ఒకసారి బయటికి తీశారనుకో. అందుకే నేను చెప్పేది, ఎగరొద్దు. ఈ విధంగా గడ్డి తినే మాటలు మాట్లాడొద్దు. మనం వట్ట మాట్లాడిన దానికే మనకు 11 స్థానాలు వచ్చినాయి. మనం చేసిన అవినీతి అక్రమాలు, అనిల్ కుమార్ యాదవ్ ఇసుకలో ఏ విధంగా ఎన్ని కోట్ల రూపాయలు సంపాదించినాడు అనేది ఎవడికి తెలియదు, అందరికీ తెలిసిందే. అది సత్యం. అది నువ్వు దాచిపెడితే దాగదు, నేను దాచిపెట్టినా దాగదు. అబద్ధం అనేది నువ్వు ఎంత కప్పిపుచ్చాలని చూసినా ఎవడో ఒకడు దాన్ని పెరుగుతానే ఉంటాడు.